అక్కినేని నాగార్జున గారు తన 100వ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో అక్కినేని అభిమానులైతే కాస్త చింతిస్తున్నారనే విషయం అయితే అందరికీ తెలిసిందే. దీనికి తోడు నాగార్జున గారైతే వరుసగా 2 మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తుండడంతో పాటు మరో 2 గెస్ట్ రోల్స్ లో కూడా నటిస్తుండడంతో అందరికీ నెక్స్ట్ సినిమా పైన ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే నాగార్జున గారి ఫ్యాన్స్ కి అయితే మరో క్రేజీ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది కూడా మరో డాషింగ్ డైరెక్టర్ నే రంగంలో దింపాడు. ఆ డైరెక్టర్ అయితే మరెవరో కాదు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా తక్కువ సమయంలోనే సినిమాలు చేసి విడుదల చేయడంలో ఆయన పెద్ద మాస్టర్ అనే చెప్పొచ్చు. సినిమాను మొదలు పెట్టిన రోజే ఎప్పుడు రిలీజ్ చేస్తారో అధికారికంగా చెప్పే స్పెషాలిటీ ఉన్న దర్శకుడు కూడా పూరి జగన్నాథే. అందుకే ఆయనైతే అందరూ డైనమిక్ డైరెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ గారైతే రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో భారీ విజయాన్ని కూడా అందుకున్నాడు. ఆ తర్వాత లైగర్ అనే సినిమాతో ఘోరమైన పరాజయాన్ని కూడా చవి చూశారు. ఇక ఇప్పుడు మరోసారి తనకు హిట్ ఇచ్చిన హీరో రామ్ పోతినేనితో మళ్ళీ అదే సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. దాంతో డబుల్ స్మార్ట్ సినిమాపై కూడా భారీ అంచనాలే పెరుగుతున్నాయి. అయితే డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ గారు చేయబోయే సినిమా గురించి అయితే క్రేజీ న్యూస్ అయితే వైరల్ గా మారింది. అదేంటంటే పూరి జగన్నాథ్ గారు తన తర్వాతి సినిమాను టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో ప్లానింగ్ చేసుకుంటున్నారట. ఇటీవల ఆయన్ని కలిసి కూడా ఒక లైన్ కూడా వినిపించడం అయితే జరిగింది. పూరి చెప్పిన లైన్ కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే కూడా చెప్పారు కింగ్ నాగార్జున. ప్రస్తుతం అయితే అక్కినేని నాగార్జున గారు శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేస్తున్న కుబేరా సినిమాలో కీలకమైన రోల్ కూడా చేస్తుండడం జరిగింది. ఇటీవలే ఆ రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక దీని తర్వాత రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున గారు నటిస్తారట. ఈ 2 సినిమాల తర్వాత నాగార్జున పూరి కాంబినేషన్ లో సినిమా అయితే మొదలు కాబోతుంది. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో శివమణి సూపర్ సినిమాలు వచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ నాగార్జున గారు కలిసి 3వ సినిమా చేస్తుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.